హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు జీతం తీసుకునే ఉద్యోగులా? మీ సాలరీ నుండి ప్రతి నెల పీఎఫ్ కట్ అవుతుందా? అయితే కేంద్ర ప్రభుత్వం నుండి ఈ పీఎఫ్ఓ స్కీమ్కు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన అప్డేట్ మరియు క్లారిటీ వచ్చింది. చాలా మందిలో ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్కు కేంద్రం తెరదించింది. అసలు ఆ కొత్త రూల్ ఏంటి? అది మీకు ఎలా ఉపయోగపడుతుంది? కంపెనీలు ఎంత కట్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కొత్త స్కీమ్లో స్పష్టత ఇచ్చింది. అదేంటంటే, చట్టబద్ధమైన వేతన పరిమితిపై 12% కంటే ఎక్కువ పీఎఫ్ కాంట్రిబ్యూట్ చేయడం తప్పనిసరి కాదు. దీని అర్థం సింపుల్గా చెప్పుకుందాం. ప్రస్తుత పరిమితి. ప్రస్తుతం ఈ పీఎఫ్ఓ నిబంధనల ప్రకారం గరిష్ట బేసిక్ పే 15,000 రూపాయలుగా పరిగణిస్తున్నారు. కంపల్సరీ కటింగ్. ఈ 15,000 రూపాయలు బేసిక్ శాలరీపై 12% అంటే 1,800 రూపాయలు పీఎఫ్ కటింగ్ అనేది తప్పనిసరి, మ్యాండటరీ, వాలంటరీ పీఎఫ్. ఒకవేళ ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం ఇంతకంటే ఎక్కువ పీఎఫ్ కట్ చేయించుకోవాలని అనుకుంటే అది వారి ఇష్టం. వాలంటరీగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, కానీ అది ఎవరికీ తప్పనిసరి కాదు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ఉద్యోగులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. మీరు వాలంటరీగా 1,800 రూపాయలు కంటే ఎక్కువ పీఎఫ్ కట్ చేయించుకున్నప్పటికీ కంపెనీలు మాత్రం తమ వాటాగా కేవలం 1,800 రూపాయలు మాత్రమే చెల్లించవచ్చు. అంటే మీరు ఎక్కువ దాచుకోవాలనుకుంటే మీ జీతం నుండి ఎక్కువ కట్ చేయించుకోవచ్చు, కానీ కంపెనీ కూడా అంతే మొత్తాన్ని సమానంగా ఇవ్వాలని రూల్ లేదు. కంపెనీల లిమిట్ కేవలం 1,800 రూపాయలు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ పీఎఫ్ఓ కొత్త స్కీమ్ గురించి కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇది. దీనివల్ల ఉద్యోగులపై ఎలాంటి అదనపు భారం పడదు. అంతా మీ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు తోటి ఉద్యోగులందరికీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.